హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బిగినర్స్కి శారీ ఫాల్స్ ఎలా జిగ్జాగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఫూట్స్ వచ్చేసి జిగ్జాగ్ మిషన్కి 2 ఫూట్స్ వస్తాయండి, 2 పాదాలు వస్తాయి. ఒకటేమో పీకో చేసుకునేది, ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. శారీ అంచులకి ఇలాగా పీకో చేసుకునే పాదం అండి అది. రెండవది వచ్చేసి జిగ్జాగ్ ఫాల్ శారీకి వచ్చేసి జిగ్జాగ్ చేసుకునే ఫూట్ అన్నమాట. ఇలాగ శారీ ఫాల్స్ని వాటర్లోన తడిపేసుకుని ఫస్ట్ ఐరన్ చేసి పెట్టుకున్నానండి నేను. ఫాల్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఫాల్స్ని శారీ పైన ఇలా స్పేస్ చేసుకుని ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఫూట్ని ఎడ్జెస్ దగ్గర శారీ అంచు ఫాల్ అంచు రెండు కలిపి ఇలాగా సమానంగా పెట్టుకుని జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా సమానంగా సర్దుకుంటూ శారీ ఫాల్స్ శారీ రెండు ఎడ్జెస్ చివరి దాకా ఒకేలాగా ఉండేలాగా సమానంగా పరుచుకుంటూ ఇలాగా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇలాగా ఈ వీడియోలో చూపించిన విధంగా. ఫాలు శారీ కరెక్ట్గాను పెట్టుకోవాలండి. ముడతలు అవి రాకుండాను నీట్గా సర్దుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ కోసం చెప్తున్నానండి నేను. ఇలాగా ఫాల్ని చుంచులు గట్ట లేకుండా నీట్గా టైట్గా పట్టుకుని ఫాల్ని ఇలాగా కొంచెం లాగుతూ ఎడ్జెస్ చివరన శారీ అంచున ఇలాగా ఇలా చేసుకోవాలండి శారీ జిగ్జాగ్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే ఒక షేర్ చేయండి. ఫాల్స్ని ఈ విధంగా సమానంగా సర్దుతూ ఇలాగా స్లోగా జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇలా ఎడ్జెస్ చివరి దాకా పడే విధంగా కుట్టు నీట్గా సర్దుతూ శారీని ఇలాగ ఎడ్జెస్ చివరన పడేలాగా కుట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే కాటన్ శారీస్ అలాగా తీసుకుంటే మీకు కొత్తలో కదండి, బాగుంటుంది చేసుకోవటానికి. శారీ అన్నది జారకుండా బాగుంటుంది. అదే సిల్క్ ఫ్యాబ్రిక్ లాంటిది అయితే జారిపోతూ ఉంటుంది. మీకు కరెక్ట్గా అంత ఇదిగా రాదండి జిగ్జాగ్ చేసుకోవటానికి, కన్వీనియంట్ ఉండదు చేసుకోవటానికి. ఇలాగా కొంచెం స్టిఫ్ ఉన్న శారీస్, కాటన్ శారీస్ ఈ ఫ్యాబ్రిక్స్లోనైతే నీట్గా వస్తుంది మనకి జిగ్జాగ్ చేసుకుంటానికి బిగినర్స్కి. ఈ విధంగా శారీని కూడా ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ చుంచులు రాకుండా నీట్గా ఫాల్ని సర్దుతూ ఇలా స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. బిగినర్స్కి మాత్రమే చెప్తున్నానండి నేను, పదే చెప్తున్నానని అనుకోకండి. ఈ చివరన అడ్జస్ట్ వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగండి శారీ ఫాల్ చివరన ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరన కొంచెం రఫ్ చేసుకోవాలండి. ఎలా వచ్చిందండి జిగ్జాగ్ అన్నది శారీ అంచున, చూసారు కదా ఫినిషింగ్ అన్నది. బిగినర్స్కి అయితే ఈ పైవైపును కూడా నార్మల్ మిషన్ పైన ఒక స్టిచ్ వేసుకుని జిగ్జాగ్ చేసుకుంటే మీకు చుంచులు గట్రా రావండి, నీట్గా వస్తుంది శారీ. నేను ఇలా డైరెక్ట్ చూపించేస్తున్నాను మీకు. ఇలా ఈ చివరను కూడా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పట్టుకుని ఇలా చుంచు అది రాకుండాను ఇలాగ నీట్గా పెట్టుకుని ఆ ఎడ్జెస్ చివరనే కుట్టుపడేలాగా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ అయితే పై వైపున ఇలా చివరి వైపున నార్మల్ మిషన్ తోటి ఒక లాంగ్ స్టిచ్ వేసుకుని తర్వాత జిగ్జాగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ విప్పేసుకుంటే సరిపోతుందండి. నేనైతే డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా నీట్గా సర్దుకుంటూ శారీని పైవైపున
మధ్యలోనే ఎక్కడ ముడతలు రాకుండా ఇలాగా అటు ఇటు 2 చేతులతోటి ఇలా సర్దుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింద వైపున కొత్త శారీస్కైనా ఇలా ఫోల్డింగ్స్ వస్తాయండి కొన్ని శారీస్కి. అవి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా నీట్గా సర్దుకుంటూ ఫాల్ అన్నది జిగ్జాగ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం ద్వారా కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. బట్ నేనైతే ఐరన్ చేయలేదండి. ఇలాగే నీట్గా సర్దుతూ మిషన్ పైన ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. బిగినర్స్ అయితే ఇలాగ ఫోల్డింగ్స్ ఉన్న చోట ఐరన్ చేసుకుని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుని శారీ ఫాల్ పైన ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మరికొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి మాకు కూడాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా సర్దుతూ చివరి వైపున మిడిల్ పార్ట్లోన ముడతలు రాకుండా ఇలాగా నీట్గా పై వైపున ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. జిగ్జాగ్ అన్నది కరెక్ట్ ఎడ్జ్ పైన పడే విధంగా కుట్టు ఫాల్ ఎడ్జ్ చివరన పడేలాగా ఇలా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొన్ని శారీస్కి వర్క్స్ వస్తాయండి, స్టోన్ వర్క్, కుందన్ వర్క్స్. అలాగా వచ్చిన చోట కొంచెము అవి తీసేసుకుని స్టిచ్ చేసుకుంటే నీడిల్ అన్నది కట్ అవ్వదండి. నీడిల్ కట్ అయిపోతుంది లేకపోతే వర్క్ మీద చేస్తే. ఇలా సర్దుతూ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి జిగ్జాగ్ చేయటము. బిగినర్స్ 1-2 సార్లు చేసుకుంటే ఈజీ అవుతుందండి నేను చెప్పిన మెథడ్లోన. ఇక్కడ కూడా చివరన ఒక రఫ్ చేసుకోవాలండి. కుట్టు అన్నది స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా. అదేవిధంగా ఇలా టర్న్ చేసుకుని శారీని ఇలా ఈ చివరి దాకా స్టిచ్ చేసుకోవాలండి. కింద రఫ్ చేయటం మర్చిపోకండి, కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనండి, శారీ ఫాల్ వేయటం అయితే అయిపోయింది. ఇలా వచ్చిందండి, చూస్తున్నారు కదా నీట్గా. ఎక్కడ చుంచులు బుడుగులు రాకుండా నీట్గా వచ్చిందండి శారీ అన్నది.